నగరంలో రెంట్కు రూమ్ దొరకడమే కష్టం. అలాంటిది సొంత ఇల్లు అంటే సామాన్యులకు కలే. అలాంటి మన హైదరాబాద్లో మనందరికీ ఒక ఇల్లు ఉంది. ఈ ఇంటికి అందరూ ఆహ్వానితులే. అక్కడికి వెళ్ళి నచ్చింది వండుకొని తినొచ్చు, సరదాగా గడపొచ్చు, లైబ్రరీలో పుస్తకాలు కూడా చదవచ్చు. ఇందుకు డబ్బులు చెల్లించాలేమో అనుకునేరు, అంతా ఉచితమే. ఈ వినూత్నమైన ఆలోచనకు కొత్తపేటకు చెందిన డాక్టర్ సూర్యప్రకాష్ శ్రీకారం చుట్టారు. 20 ఏళ్లుగా నిర్విరామంగా ప్రజలకు ఉచితంగా ఆహారం, లైబ్రరీ సదుపాయాలను అందిస్తున్న ఈ ఓపెన్ హౌస్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. నగరంలో మనందరికీ ఒక ఇల్లు ఉంది. వింటుంటే ఇదేం వింత అనుకునేరు. ఆ ఇంటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లొచ్చు, నచ్చింది వండుకుని తినొచ్చు, ఎంతసేపైనా ఇంట్లో గడపచ్చు, లైబ్రరీలో కూర్చొని చదువుకోవచ్చు. వినూత్న ఆలోచనలతో ఏర్పాటు చేసిన ఈ అందరి ఇల్లు కొత్తపేటలోనే ఉంది. డాక్టర్ వింజమూరి సూర్యప్రకాష్ దంపతులు 2006లో దీన్ని స్థాపించారు. వృత్తిరీత్యా వైద్యులైనా వారికి చేతినిండా డబ్బులు ఉన్నా సంతృప్తి లేదు. పలు కారణాలతో నగరానికి వచ్చే ప్రజలు, విద్యార్థులకు ఏదైనా చెయ్యాలనుకున్నారు. ఆ ఆలోచనకు రూపమే ఈ ఓపెన్ హౌస్. నేటికి ఈ ఇల్లు కొన్ని వందల మంది కడుపులు నింపుతోంది. తల్లిలా ఆకలి తీర్చుతున్న ఈ ఓపెన్ హౌస్ సొంత ఇల్లు లాంటిదే అని విద్యార్థులు చెబుతున్నారు. ఓపెన్ హౌస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది గతంలో 2006 జూన్ 15న స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2026 జూన్ 15 దాటి 20 సంవత్సరాలు అయింది. ఎవరైనా సరే ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళే స్వయంగా వండుకొని తిని ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఉంటే ఇక్కడనే చదువుకోవచ్చు అండి. ఇక 365 డేస్ 24/7 ఓపెనే ఉంటుంది. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, వచ్చి ఉండొచ్చు, తినొచ్చు. ఇల్లు లేదని బాధపడే వాళ్ళకి ఇది ఒక తన సొంత ఇల్లు. సో నేనైతే అలాగనే ఫీల్ అయ్యాను. సార్ పేరు ఇక్కడ సూర్యప్రకాష్ సార్, మేడం కామేశ్వరి మేడం ఎవరైతే పిల్లలు అంటే గైనకాలజిస్ట్ మేడం డాక్టర్. బయట కన్నా చాలా తక్కువ కాస్ట్లో మెడిసిన్స్, ఇంకా కొంచెం న్యాచురల్గా దాని ట్రీట్మెంట్ తోటి మేడం చాలామందికి దాని గురించి కూడా ట్రీట్మెంట్ చేస్తుంటారు. అంటే ఎవరు వచ్చినా ఈ ఐడి ప్రూఫ్ అది అలాంటి ఏ ఉండదు. సో నువ్వు వండుకొని తినేసి ఆడ నీ బౌల్స్ నీకు కడిగేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ డైలీ వెజిటేబుల్స్ వస్తాయి. సో మాకు ఇంకేమైనా బుక్స్ కావాలన్నా ఏదైనా కావాలన్నా సార్కి అడిగితే సార్ తెప్పించి ఇస్తారు. స్తోమత లేక స్టడీ హాల్స్ లో చదువుకోలేని వారికి, రూంలో ఉంటూ 3 పూటలా తినలేని వారికి అందరి ఇల్లు అక్కున చేర్చుకుంటోంది. ఇక్కడ కూరగాయలు, పాత్రలు, చదువుకోవడానికి వేల పుస్తకాలతో లైబ్రరీ, ఇలా అన్ని సదుపాయాలను నిర్వాహకులు సమకూర్చారు. తిన్నాక అందరూ తమ పాత్రలను తామే శుభ్రంగా కడగాలి. అది ఇక్కడ ప్రథమ నియమం. అందరి ఇల్లును చూసి పలుచోట్ల కొంతమంది ఈ తరహా ఏర్పాట్లు చేస్తున్నారని డాక్టర్ దంపతులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఎదుటి వాళ్లకు ఎంతో కొంత సాయపడాలని కోరుతున్నారు. సరైన ఆహారం ఉంటే చాలా మటుకు జబ్బులుండవు. అది ఆయన ఆలోచన. అయితే అక్కడి నుంచి ఇల్లు ఓపెన్ చేసి ఎవరొచ్చినా రాత్రి అన్నం వండుకు తింటారు అని ఆలోచన. యాక్చువల్లీ నైట్ మొదలైంది, తర్వాత స్లోగా అది రోజంతా అంటే ఆల్మోస్ట్ అసలు క్లోజ్ చేయకూడదని ఉండింది. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారంటే కొన్ని గంటలైనా క్లోజ్ చేయండి అంటే యాక్చువల్లీ అయితే 24 గంటలు ఓపెన్. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. నేను అంటే నల్లకుంటలో పుట్టాను. యాక్చువల్లీ 18 ఏళ్ళు ఉండగా అక్క చనిపోయేసరికి అంటే చనిపోతాం అన్నమాట అనేది ఒకటి క్లారిటీ వచ్చింది నాకు. 18 ఇయర్స్కి అప్పుడే మనం ఉండము అలా అంటే మనం ఉండము అన్నప్పుడు అసలు జీవితం అంటే ఏంటి అనే సర్చ్లో నేను నాన్ ప్రాఫిట్ సెక్టర్ వైపు వెళ్ళాను. ఆ ఉద్దేశంతో ఇది ఇనిషియేట్ అయింది. కానీ వసతి సౌకర్యం లేదు, ఎందుకంటే వసతి ఇంపాసిబుల్. ఐ కెనాట్ ప్రొవైడ్ అకామిడేషన్. కానీ పొద్దున్న 5:30 నుంచి 1 గంట వరకు మీరు ఎన్నిసార్లు అయినా రావచ్చు, వండుకోవచ్చు, తినచ్చు. కానీ తిన్న పాత్రలు వాడినవి కడగాలి, అదొక రూల్. బ్రతుకుండగా నేను ఇలానే చేస్తూ పోతాను. బికాజ్ ఇది చాలా అందమైన జీవితం అమ్మ. అది బ్యూటిఫుల్ లైఫ్ అని ఛాతీ మీద పెట్టుకున్నాము అంటే ఎంత అందమైంది అది. ఎవరు కష్టంలో ఉన్నా, నాకెవరూ లేరు అనే భావం ఎప్పుడొచ్చినా రండి, మీకు మేమున్నాం. ఓపెన్ హౌస్ ను విదేశాలకు కూడా విస్తరించే యోచనలో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలో 20 ఏళ్లుగా వేలాది మందికి కడుపు నింపుతున్న ఈ ఓపెన్ హౌస్ అందరి మనస్సులను గెలుచుకుంటోంది.